ముందే ఇండియాకి తిరిగి వచ్చాడు అతను. వచ్చి ఇక్కడ ఇండియాలోనే ఉన్నాడు. వచ్చిన తర్వాత బెట్టింగ్ యాప్‌దో కేసు ఉంటే ఆ కేసు కూడా అది బెయిల్ వచ్చేసింది. దానిపైన అది కూడా క్లారిఫై అయిపోయింది. అయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఈ పాకిస్తాన్‌ని కొత్తగా మళ్ళీ క్రియేట్ చేశారు ఇప్పుడు అది. అది ఎనేబుల్ ఎవరు చేసేది తెలీదు, మరి వేరే వాళ్ళు చేసేది తెలీదు. ఇప్పటివరకు మేము కూడా ఆందోళనలో ఉన్నాం. అంటే సన్నీ భయ్య కనిపించకపోవడం ముందు నుంచి కూడా మీ ఇంటికి పోలీసులు వచ్చినట్టుగా ఒకటి తెలుస్తోంది. ఎవరు వచ్చారు, వాళ్ళు ఎలాంటి సమాచారం మీ దగ్గర నుంచి సేకరించారు, ఎలాంటి పత్రాలు వాళ్ళు మీ దగ్గర పరిశీలించారు? మామూలుగా సెంట్రల్ నుంచి వచ్చామని చెప్పారు. అడిగారు అసలు ఎక్కడ బాబు అడ్రస్ ఇదేనా, ఇక్కడే ఉంటాడా, మొత్తం తీసుకుని మొత్తం అడిగారు నన్ను. అడిగితే మొత్తం అన్ని వాళ్ళకి చెప్పాను నేను. చెప్పిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోయారు, అంతే. ఏం అడగలేము దాని గురించి మళ్ళీ నన్ను. ఎలాంటి సమాచారం అంటే దీనికి సంబంధించి మీకేమనిపిస్తుంది, ఎవరు తీసుకెళ్లారనిపిస్తుంది? అంటే సాధారణంగా ఇప్పుడున్న సమాచారం ప్రకారం ఎన్ఐఏ తీసుకెళ్ళిందని చెప్పవచ్చు. అంటే ఎన్ఐఏ ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాయనే దానికి సంబంధించి దర్యాప్తుకు సంబంధించి తీసుకెళ్తారని చెప్తుంటారు. కాబట్టి అటువంటి దానికి సంబంధించి ఏమైనా ప్రమేయం ఉండొచ్చని మీరేమైనా అనుమానిస్తున్నారు? మాకు లేదు, అలాంటి ఏం లేదండి. అతను యూట్యూబరు. మామూలుగా ప్రపంచంలో సుమారు 40 దేశాలు తిరిగి ఇప్పటివరకు. దానిలో భాగంగా పాకిస్తాన్ ఒకటి, అంతే తప్ప అతను ఉగ్రవాదులతో సంబంధాలు, తర్వాత మల్హోత్రతో ఇన్ని చాలా మాట్లాడుతున్నారు. కానీ ఏమైనా రాంగ్, అసలు అట్లా మాట్లాడడం తప్ప. అసలు పత్రికలు ఇష్టం వచ్చినట్టు కానీ, వార్తలు కానీ, సోషల్ మీడియా కానీ మాట్లాడుతున్నారు. అట్లా ఒక క్లారిఫికేషన్ రావాలంటే ఖచ్చితంగా అతను వచ్చిన తర్వాత క్లారిఫికేషన్ వస్తుంది. ఇంతవరకు